నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంతే ఉపయోగకరమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఎడ్యుకేషనల్ సైకాలజీ, అంటే విద్యా మనస్తత్వ శాస్త్రం. దీని కేవలం పుస్తకాల్లోని సిద్ధాంతాలుగా కాకుండా మన తరగతి గదులలోకి తీసుకువచ్చి రోజువారీ బోధనలో ఎలా వాడుకోవచ్చో ఒక ప్రాక్టికల్ స్టెప్ బై స్టెప్ గైడ్ లాగా చూద్దాం. ఇక్కడ ప్రఖ్యాత మనస్తత్వవేత్త బిఎఫ్ స్కిన్నర్ చెప్పిన ఒక అద్భుతమైన మాటను మనం చూడొచ్చు. బోధన అభ్యసనాలతో వ్యవహరించేదే విద్యా మనస్తత్వ శాస్త్రం అని ఆయన అన్నారు. అంటే కేవలం పాఠం చెప్పేయడం మాత్రమే బోధన కాదు, ఆ పాఠం నేర్చుకునే వ్యక్తిని సైంటిఫిక్గా అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యమని ఆయన ఉద్దేశం. దీని బట్టి మనకు అర్థమయ్యే అసలు పాయింట్ ఏంటంటే, ఈ మొత్తం కాన్సెప్ట్ అంతా నేర్చుకునే విద్యార్థి చుట్టూ, వాళ్ళు నేర్చుకునే ప్రాసెస్ చుట్టూ, అలాగే ఆ నేర్చుకునే వాతావరణం చుట్టూనే తిరుగుతుంది. సైకాలజీ థియరీలనే ప్రాక్టికల్గా క్లాస్ రూంలో అప్లై చేయడం ఎలాగో ఇది మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. సరే, మనం ఈరోజు ఏమేం కవర్ చేయబోతున్నామో ఈ రోడ్ మ్యాప్లో ఒకసారి చూద్దాం. ముందుగా బోధనాశాస్త్రం గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత 3 ముఖ్యమైన దశలు, అదేనండి లక్ష్యాత్మక పరిశీలన, కేస్ స్టడీలను రూపొందించడం, దాన్ని ప్రాక్టికల్గా అప్లై చేయడం. ఇవి చూసి చివరగా సృజనాత్మకతను ఎలా పెంచవచ్చో డిస్కస్ చేద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి విభాగానికి వచ్చేద్దాం, బోధనాశాస్త్రం. అసలు ఏ ఎడ్యుకేషన్ సిస్టంకైనా పునాది ఎక్కడుంటుంది? స్టూడెంట్ని అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది. వాళ్ల మానసిక స్థితి, వాళ్ల అవసరాలు ఏమిటో తెలియనప్పుడు మనం ఎంత అద్భుతంగా పాఠం చెప్పినా పెద్దగా ప్రయోజనం ఉండదు కదా. ఇక్కడ మీరు ఈ విజువల్ బ్లూ ప్రింట్ని గమనిస్తే, ఒక మంచి ఉపాధ్యాయుడు అంటే కేవలం బోర్డు ముందు నిలబడి పాఠం అప్పజెప్పే వ్యక్తి కాదు, ఒక పరిశోధకుడిలాగా ఈ 3 స్టెప్స్ని ఫాలో అవ్వాలి. ప్రవర్తనను గమనించాలి, కేస్ స్టడీస్ తయారు చెయ్యాలి, ఆపై సరైన వ్యూహాలను అమలు చెయ్యాలి. ఇప్పుడు అసలు ప్రాక్టికల్ స్టెప్స్లోకి వెళ్ళిపోదాం. అదే లక్ష్యాత్మక పరిశీలన, అంటే ఆబ్జెక్టివ్ అబ్జర్వేషన్. విద్యార్థులు వాళ్ళ న్యాచురల్ వాతావరణంలో, అంటే క్లాస్రూంలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రవర్తనను ఒక పద్ధతి ప్రకారం గమనించి వాస్తవ ఆధారాలు సేకరించడమన్నమాటే. అసలు టీచర్లు ఈ అబ్జర్వేషన్ మెథడ్నే ఎందుకు వాడతారో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది చూడండి. ఆత్మపరిశీలన అంటే కేవలం మన లోపల మనం ఫీల్ అయ్యేది. అది ఒక్కొక్కసారి పక్షపాతంగా ఉండొచ్చు. కానీ అబ్జర్వేషన్ అలా కాదు. స్టూడెంట్స్ నిజంగా ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేదానికి సంబంధించిన ఖచ్చితమైన డేటాని మన కళ్ల ముందు ఉంచుతుంది. ఒకసారి ఊహించుకోండి, ఒక క్రాఫ్ట్ క్లాస్లో పిల్లలు వాళ్ల పనిలో వాళ్లున్నప్పుడు టీచర్ సైలెంట్గా గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు టూల్స్ ఎలా వాడుతున్నారు, ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అని వాళ్ల పనికి ఏమాత్రం ఆటంకం కలిగించకుండానే ఈజీగా అసెస్ చెయ్యొచ్చు. ఇదే నిజమైన పరిశీలన పవర్. ఇలా ముందుగా గమనించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? అదే కేస్ స్టడీలను తయారు చేయడం. అంటే సేకరించిన డేటాతో ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రొఫైల్ని సమగ్రంగా రెడీ చేయడం ద్వారా వాళ్లను మనం మరింత డీప్గా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడున్న ప్రాసెస్ చూస్తే, ఎవరి గురించి మనం స్టడీ చెయ్యాలి అన్నది ఐడెంటిఫై చేయడం దగ్గర్నుంచి, మల్టిపుల్ సోర్సెస్ ద్వారా డేటా కలెక్ట్ చేయడం, దాన్ని విశ్లేషించడం, ఆపై ఒక సరైన నిర్ణయానికి వచ్చి యాక్షన్ తీసుకోవడం. ముఖ్యంగా క్లాస్లో కాస్త వెనుకబడిన పిల్లలకి ఇలాంటి డేటా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒక్కరోజులో అయిపోయేది కాదండి, ఒక నిరంతర దీర్ఘకాలిక ప్రక్రియ. దీన్ని బట్టి మనం గమనించాల్సిన పెద్ద విషయమేంటంటే, ఒక స్టూడెంట్ని అర్థం చేసుకోవడమంటే కేవలం వాళ్ళ మార్కుల షీట్ని చూడటం కాదు. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలాంటి వాతావరణం నుండి వచ్చారో అనేది తెలుసుకోవాలి. అప్పుడే వాళ్ళు ఎందుకు వెనకబడుతున్నారో ఆ రూట్ కాజ్ని కనిపెట్టి సరైన సపోర్ట్ ఇవ్వగలం. ఇప్పుడు మన చేతిలో డేటా ఉంది కదా. నెక్స్ట్ 3వ దశ, ప్రాక్టికల్ అప్లికేషన్కి వెళ్దాం. థియరీని యాక్షన్లోకి మార్చే అద్భుతమైన సమయమిది. అంటే మనకొచ్చిన ఆ సైకలాజికల్ డేటా ఆధారంగా ఆయా స్టూడెంట్స్కి తగ్గట్టుగా లెసన్ ప్లాన్స్ని అమలు చేయడం. ఇక్కడున్న పాయింట్స్ చూసారా? ఒక క్లాస్ రూంలో టీచర్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనక బలమైన సైకలాజికల్ రీజన్ ఉంటుంది. బ్లూమ్స్ టాక్సానమీ ద్వారా కరెక్ట్ టార్గెట్ సెట్ చేసుకోవడం, ఎవరికి ఏ పద్ధతిలో చెబితే అర్థమవుతుందో ఆ మెథడ్ ఎంచుకోవడం, పిల్లల్ని మోటివేట్ చేయడానికి రివార్డ్ సిస్టమ్స్ డిజైన్ చేయడం, ఇవన్నీ అందులోని భాగాలే. ఇక మన చివరి విభాగానికి వస్తే, సృజనాత్మకత మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం. ఈ సైకలాజికల్ టూల్స్ అన్నీ కూడా వృత్తి విద్యా కోర్సులు, ఆర్ట్స్, క్రాఫ్ట్స్ లాంటి ప్రాక్టికల్ వాతావరణంలో టీచర్లకు ఎలా బలాన్నిస్తాయో చూద్దాం. ఇదొక అద్భుతమైన ఉదాహరణ. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ టీచర్స్ తమ పాఠాన్ని చూసి నేర్చుకునేవాళ్లకి, లేదా ప్రాక్టికల్గా చేసి నేర్చుకునేవాళ్లకి తగ్గట్టుగా ఎలా మార్చవచ్చో ఇందులో గమనించవచ్చు.
ఇప్పుడో అకాడమిక్స్లో ఫెయిలయ్యి కాన్ఫిడెన్స్ కోల్పోయిన పిల్లల్లో ఈ సైకలాజికల్ సపోర్ట్ ద్వారా తిరిగి అపారమైన ఆత్మవిశ్వాసాన్ని నింపవచ్చు. ఇది నిజంగా గేమ్ చేంజర్ కదూ? స్కిల్స్ నేర్పించడంలో ఇంకో సీక్రెట్ కూడా ఉందండోయ్. పిల్లలు ఎలా నేర్చుకుంటారో ఆ మెకానిజం టీచర్కి తెలిస్తే వాళ్ల ప్రాక్టీస్ సెషన్స్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేయొచ్చు. ముఖ్యంగా ఈ స్కాఫోల్డింగ్ టెక్నిక్ అంటే వాళ్లకు ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే సపోర్ట్ ఇస్తూ వాళ్లంతట వాళ్లు ఓన్గా నేర్చుకునేలా ఎంకరేజ్ చేయడం ద్వారా వాళ్లు ఆ స్కిల్లో పూర్తి పట్టు సాధిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక ట్రూ ప్రొఫెషనల్ ఉపాధ్యాయుడి లక్షణం కేవలం సిలబస్ కంప్లీట్ చేసి వెళ్ళిపోవడం కాదు. అసలు మనం ఎవరికి పాఠం చెబుతున్నాం, వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారు, ఏ మెథడ్ వాడితే రిజల్ట్ వస్తుంది, ఈ విషయాలన్నీ సైంటిఫిక్ బేస్తో ఆలోచించి వాళ్లకొక మీనింగ్ఫుల్ ఎక్స్పీరియన్స్ను ఇవ్వడమే. ఇక ముగించే ముందు మనం ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన ప్రశ్న. మనం క్లాస్రూంలోకి వెళ్ళినప్పుడు మన ఫోకస్ అంతా కేవలం ఆ సబ్జెక్ట్ చెప్పేయడం మీదే ఉందా, లేక ఆ సబ్జెక్ట్ని రిసీవ్ చేసుకుంటున్న ఆ స్టూడెంట్ మైండ్ సెట్ని నిజంగా అర్థం చేసుకోవడం మీద కూడా ఉందా? ఈ రోజు మనం తెలుసుకున్న ఈ ఎడ్యుకేషనల్ సైకాలజీ స్టెప్స్ మీ బోధనలో ఖచ్చితంగా ఒక కొత్త మార్పును తీసుకొస్తాయని ఆశిస్తున్నాను. ఈ విశ్లేషణను ఫాలో అయినందుకు ధన్యవాదాలు.